వెల్కమ్ బ్యాక్. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్లోని పలు కార్యక్రమాలకి ప్రాజెక్ట్స్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుండి ప్రధాని మోదీ మరి కాసేపట్లో కూడా స్పీచ్ ఇవ్వబోతున్నారు. మరీ ముఖ్యంగా కూడా చూస్తున్నాం, మన సౌత్లో కూడా బీజేపీ పాగా వేసేందుకు చాలా ట్రై చేస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరి ముఖ్యంగా అటు కేరళ ఇటు తెలంగాణలో కూడా మనతో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్ అయిన పరిస్థితి. సో ఈ రెండు అంటే తెలంగాణలో చూస్తున్నాం, అట్ ది సేమ్ టైం ఇవాళ కొంత స్పీచ్ మాట్లాడే విధంగా కూడా ప్రతిపక్షాలను విమర్శించే విధంగా కొంత స్పీచ్ ఉంటుంది అంటున్నారు. కొంత ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ సంగారెడ్డి మెదక్ జిల్లాలో దీనికి సంబంధించి కూడా 9,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు. ఇవన్నీ ముఖ్యంగా కూడా ఉద్యోగాలు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి. సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రారంభోత్సవం ఉండబోతోంది, శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత పిఎం ఇతర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో కూడా 1,695 కోట్లతో కూడా ఇది టెక్స్టైల్ రంగంలో ప్రపంచ స్థాయి హబ్గా కూడా మార్చడం. చాలా వరకు 24,000 ఉద్యోగాలు, డైరెక్ట్ ఉద్యోగాలు, కొంతమందికి ఇప్పటికే కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చే జరగబోతున్నాయి అంటూ కూడా కొంత బీజేపీ చెప్తున్న పరిస్థితి. సో చూడాలి. సో మన కరెస్పాండెంట్ క్రాంతి అక్కడ పరేడ్ గ్రౌండ్స్లోనే ఉన్నారు. సో క్రాంతి, ఎట్లా ఉంది ఇప్పటికే కూడా అక్కడ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మోదీ స్పీచ్ కూడా ఉండబోతోంది, ఇంకా ప్రధాని ఇంకా మరి కాసేపట్లో రాబోతున్నారా? ఎట్లా ఉంది ఏర్పాట్లు అక్కడ, ఎట్లా చేశారు క్రాంతి? ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ బీజేపీ మోడీ కార్యక్రమం మీద ఫోకస్ చేసి ఉన్నారు. పెరేడ్ గ్రౌండ్లో జరిగే సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా జన సమీకరణ జరుగుతుంది. 10 లక్షల జనాభాని సమీకరణ టార్గెట్గా పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6:30కి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 6:30 నుంచి 7 గంటల మధ్యన మోడీ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే ప్రస్తుతం అయితే మొత్తం సభ పరంగా ఉంది, ఇంకెవరు జనాలు రాలేదు. వచ్చిన తర్వాత జనాలు మరికొద్ది సేపట్లో రానున్నారు. ఓవరాల్ ఇక్కడి నుంచి అయితే ప్రధానంగా మొత్తం బీజేపీ క్యాడర్ మొత్తం కూడా ఈ సభ మీదనే తమ ఆశలు పెట్టుకుంది. మోడీ ఇక్కడి నుంచి తమకు కొత్త ఊపిర్లు ఊదుతాడని చెప్పి ఆశిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ప్రజా సమస్యల మీద సరిగ్గా పోరాడట్లేదు అని చెప్పి కొంత బీజేపీ క్యాడర్లో కూడా అసంతృప్తి ఉంది. క్షేత్రస్థాయి క్యాడర్లో కార్యకర్తలకు కూడా అసంతృప్తి ఉంది. దాన్ని ఈరోజు మోడీ అదే విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించినట్టు వాళ్ళు భావిస్తున్నారు. ఈరోజు దీనికి సంబంధించి మోడీ ఇక్కడ నుంచి దిశానిర్దేశం చేస్తాడు, మొత్తం కొత్త ఎనర్జీ ఇస్తారని చెప్పి వీళ్ళంతా ఆశిస్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మోడీ వచ్చేదే కూడా టార్గెట్ తెలంగాణ అన్నట్టుగా వస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో అధికారం చేపట్టడమే వాళ్ళ లక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి చూసుకున్నట్లయితే ఓవరాల్ మనతో పాటు కొంతమంది బీజేపీ క్యాడర్ ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకుందాం మనం. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది మన క్యాడర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మోడీ ఈ రోజు వస్తున్నారు కదా, మోడీ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అందరికి నమస్కారం అండి. మోడీ గారు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత 3 రాష్ట్రాలు అస్సాం మరియు పుదుచ్చేరి గెలిచిన తర్వాత మనకు తెలంగాణకు రావడానికి ఎంతో సంతోషకరంగా ఉంది. నెక్స్ట్ తెలంగాణ ధ్యేయంగా తను పనిచేస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ యువకులను కానీ లేకపోతే పెద్ద రాజకీయ నేతలను కానీ అందరినీ ఉత్సాహపరచడానికే మోదీ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ ముందు చాలా యువతరం ముందుకు వచ్చి ఇంకా మోదీ గారి పాలన ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తున్నామండి. ఓకే, అంటే ప్రధానంగా మోడీ ఏ అంశాల గురించి ఇక్కడ మాట్లాడతారని మీరు ఆశిస్తున్నారు? రాజకీయం కానీ, డెవలప్మెంట్, ఇక్కడ ఐటీ హబ్ కానీ, ఫార్మాసిటికల్స్ కానీ, ఈరోజు ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు. మన దేశంలోనే అత్యంత అరుదైన హాస్పిటల్గా ఒకటి ఇక్కడ సింధు హాస్పిటల్స్ వస్తుంది ఈరోజు. అది ఎంతో గొప్పగా ఓపెన్ చేస్తున్నారు ఈరోజు మన మోదీ గారు. సో ఫార్మాసిటికల్కి హబ్గా మన హైదరాబాద్ ఉంది. సో అది మెయిన్ ఇంకా ఫోకస్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ చూసుకోండి, ఏదైనా చూసుకోండి, ఇక్కడే తయారైంది. సో ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రజల్లో ఉన్న ఆదరణని రాష్ట్ర నాయకత్వం క్యాచ్ చేసుకోలేకపోతుందని చెప్పి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఆశిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? మోడీ ఈరోజు దాన్ని సెట్ చేస్తారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు అయితే మంచి పరిపాలన అందజేస్తున్నారు, అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. ఈరోజు మీరు గత 6 నెలల నుంచి చూసుకుంటే బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చింది.
కిషన్ రెడ్డి గారి నాయకత్వమే అనుకోండి, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, అందరి నాయకత్వం, అందరూ ముందుకెళ్తున్నాం, ఎంతో గట్టిగా ఉన్నాం మనం. ఈరోజు బీజేపీ ఇంకా బలపడుతుంది రాష్ట్రంలో. రేపు వచ్చే ముందు జరగబోయే ఎంపీటీసీ అనుకోండి, జెడ్పీటీసీ అనుకోండి, మన లోకల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్సే కానీ అనుకోండి, అన్నీ గట్టిగా పోటీ చేస్తాము, గట్టిగా ఇస్తాము, ఖచ్చితంగా గెలుస్తున్నాం ఈసారి. బీజేపీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతుంది, దానికి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అంటే మోడీ దాదాపు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి వస్తుంటే సాధించలేదు, 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. ఇది కేవలం రాజకీయ కోసం అని చెప్పి ప్రతి ఇతర పార్టీలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? రాజకీయం కాదండి, దేశం అన్నాక అన్ని చూసుకోవాలి. ఆ దాంట్లోనే అన్ని రాష్ట్రాలను చూసుకుంటూ ఏ టైంలో ఎవరికి ఎక్కడికి వెళ్ళాలనేది మోడీ గారు చూస్తారు తప్ప రాజకీయ వ్యవతం రావట్లేదు. డెవలప్మెంట్ పరం కోసమే వస్తున్నారు ఇక్కడికి. ఇది క్యాడర్ అభిప్రాయం. జనరల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా వీళ్ళంతా కూడా మోడీ పైన కోటి ఆశలు పెట్టుకుని మనకు కనిపిస్తుంది. రాబోయే జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇదే నాందిగా నిలుస్తుంది, మోడీ సభ నాందిగా నిలుస్తుంది అని చెప్పి వీళ్ళు ఆశపడుతున్నారు. ఇక్కడ నుంచి దిశానిర్దేశం చేస్తారని చెప్పి కూడా వీళ్ళు ఆశపడుతున్నారు. ఓవరాల్గా ఇటు తెలంగాణలో బీజేపీకి ఎక్కువ ప్రజల్లో ఎక్కువ మద్దతు వచ్చే విధంగా చేయడం కోసం అయితే నిధులు కేటాయిస్తారని చెప్పి కూడా వీళ్ళు ఆశిస్తున్నారు. ఇటు పలు కొత్త ప్రాజెక్టులు కానీ నిధుల కేటాయింపు కానీ ప్రకటించే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలపైన కూడా విమర్శలు చేసే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన అవినీతి ఏదైనా జరిగి ఉంటే దానికి సంబంధించిన ఆరోపణలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఈ వర్గపూర్ ఏదైనా ఉంటే దాన్ని ఇవంతా కూడా గ్యాప్ వాళ్ళందరి మధ్య ఉన్న గ్యాప్లు ఫిల్ చేసి అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తను ఒకటే లక్ష్యంగా ముందుకు సాగే విధంగా దిశానిర్దేశం చేస్తారని చెప్పి వీళ్ళంతా ఆశిస్తున్నారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఒక్కొక్కరుగా మన జనాలు ఇప్పుడు స్టేజ్ ఇక్కడ సభా ప్రాంగణాన్ని చేరుకుంటున్నారు. సాయంత్రం 6:30-7 గంటలకు మధ్యన ఇటు మోడీ ఇక్కడికి ఇక్కడ బహిరంగ సభలో ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొదటగా మనం చూసుకున్నట్లయితే 2:50 కర్ణాటక నుంచి మోడీ వచ్చి ప్రత్యేక విమానాలు వచ్చి 2:50 బేగంపేటలో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి హైటెక్స్కి వెళ్తారు. హైటెక్స్కి వెళ్ళి దాదాపుగా 9,500 కోట్లకు సంబంధించిన రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడి నుంచి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నిమ్స్లోని స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్తో పాటు ఇటు వరంగల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు, ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఫ్యూయల్కి సంబంధించిన పెట్రోల్ డీజిల్ సంబంధించిన బ్రేక్స్ ఇవన్నీ కూడా ప్రారంభించున్నారు. పలు రోడ్డు రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇక్కడ మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. మాట్లాడుతున్నారు. ఓవరాల్ మనతో పాటు మరో కార్యకర్త ఉన్నారు. ఈరోజు మోడీ వస్తున్నారు, మీరు ఎలా ఆశిస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు మోడీ నుంచి? సార్ మాది అన్నమయ్య జిల్లా కలిగిరి మండలము పీలేరు నియోజకవర్గం నుంచి వచ్చాను సార్. పీలేరు నియోజకవర్గము మా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం బీజేపీలో చేరినాడు, మన ఎంపీగా నిలబడి ఓడిపోయినాడు సార్. ఆయన మీద అభిమానంతో నేను 500 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాను. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ మాకు ఎమ్మెల్యే, అందుకోసం నేను వాళ్ళ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చాను. మోడీ గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా ముందుకు కూడా కొనసాగించాలని, అలాగే మా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏదో ఒక రాష్ట్ర గవర్నర్కే ప్రమోషన్ ఇచ్చి ఆయన్ను ప్రోత్సహించాల్సిందిగా ఆయనకు ఏదో రాష్ట్రానికి గవర్నర్గా ప్రమోషన్ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడిన కార్యకర్త పీలర్ నుంచి వచ్చాడు. అటు చూడొచ్చు, ఇటు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దివ్యాంగులు కూడా ఇక్కడికి మోడీ సభకు తరలి వస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ పీలర్ నుంచి కూడా వచ్చారు. మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. రైట్ క్రాంతి, మీరు అలానే హోల్డ్లో ఉండండి. రైట్, చూద్దాం ఇంకా మరి కాసేపట్లో కూడా